నిర్లక్ష్యం, అడుగడుగునా నిర్లక్ష్యం. ఏడుగురిని బలి తీసుకొద్ది. సింహాచలంలో అప్పన్న స్వామి ఆలయంలో దేవాలయం సాక్షిగా జరిగిన ఒక రకంగా సజీవ సమాధి అని అనాలి దాన్ని. ఏడుగురు స్వామివారి మొదటి దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడి అక్కడ తాజాగా 4 రోజుల క్రితం కట్టిన గోడ కూలి దాని కింద పడి మరణించారు. దీనికి కారణం ఎవరు అంటే ప్రస్తుతం ఈవో కూడా అక్కడ అంటే ఏడాదికోసారి ఎంతో అత్యంత వైభవంగా జరిగే అప్పన్న స్వామి చందనోత్సవ కార్యక్రమానికి కూడా ఉండడానికి వీల్లేనంత తీరిక లేనంత పరిస్థితిలో ఈవో ఉండి సెలవు పెట్టి విదేశాలు వెళ్ళిపోయాడు అంటే అలాంటి ఈవో ఆ ఆలయానికి అవసరమా అనేది ఇప్పుడు భక్తులు ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఈవో అక్కడ ఉండుంటే ముందస్తు ఏర్పాట్లు చూసుకొని ఉండుంటే ఆ గోడ బలంగా ఉందా బలహీనంగా ఉందా అనేది ముందే అంచనా వేసుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు అనేది భక్తులు చెప్తున్నమాట. అంతేకాదు ఈ గోడ చాటు వెనక గుట్టు ఏంటి అంటే ముందే అంటే ఈ ఘటన జరగక ముందే మంత్రులు సమీక్షించారు ఆ ప్రాంతాన్ని. అక్కడ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అది కూడా కేంద్రం విడుదల చేసిన స్కీమ్ ఇది. ప్రసాద్ అనే స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను అభివృద్ధి చేయడానికి కోట్ల రూపాయలను ఈ స్కీమ్ ద్వారా ఆలయాలకు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇటువంటి నేపథ్యంలో తాజాగా మొన్న 30వ తేదీన కుటుంబ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి చందనోత్సవం నిర్వహణ మీద సమీక్షించిందంట మంత్రుల కమిటీ. అందులో అనిత కూడా ఉన్నారు. ఈ సమావేశంలో ఆనం ఉన్నారు, దేవాదాయ శాఖ మంత్రి, అలాగే డోల బాలవీరాంజనేయ స్వామి ఉన్నారు, అనగాని సత్యప్రసాద్ ఉన్నారు, వంగలపూడి అనిత ఉన్నారు, అలాగే దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు ఉన్నారు. వీళ్ళందరూ ఒక కమిటీగా వెళ్ళి అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి చందనోత్సవానికి సంబంధించి ఒక సమీక్ష చేశారట. సమీక్ష చేసి అద్భుతంగా ఉన్నాయని చెప్పి వచ్చేసారు. అక్కడ సమీక్ష చేసినప్పుడు అక్కడ ప్లైయాస్తో బూడితో గోడ కడుతున్నారు, సిమెంట్ ఇటుకలు వాడుతున్నారు, కనీసం పునాది లేదు, ఈ గోడ నిలబడుతుందా లేదా అనేది కూడా వాళ్ళు ఎక్కడో గమనించలేదు. మరి ఇంకెందుకు సమీక్షలు, ఇంకెందుకు కమిటీలు? ఇప్పుడు అయిపోయిన తర్వాత తాజాగా మంత్రి గారు చెప్తున్నది ఏంటి, మేము వెళ్ళాము సమీక్షించాం కానీ ఆ గోడ చూడలేదు. ఆ గోడ ఏంటది పిల్లర్ వేసి కట్టారో కాంక్రీట్ వేసి కట్టారో బూడిద వేసి కట్టారో మేము చూడలేదు. మరి ఇంకేం చూడడానికి వెళ్ళారు? పరిశీలించడం అంటే ఏంటి? అక్కడ ప్రసాద్ స్కీమ్ అంటే ప్రసాద్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్కీము. అందులో భాగంగా దేవాలయాల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా టెండర్లు దక్కించుకున్నది ఎవరు, ఆ టెండర్లో ఏ పనులు జరుగుతున్నాయి, ఆ పనులకి ఏ మెటీరియల్ వాడుతున్నారు, ఇది కదా అక్కడ సమీక్షించాల్సింది. అదేం కాకుండా మేము వెళ్ళాం వచ్చేసాం, అప్పుడు మేము ఆ గోడ చూడలేదు, ఇప్పుడు గోడ కూలిపోయింది. ఇది వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్. నిజంగా సిగ్గుపడుతున్నారు చాలా వరకు. అది కూడా హిందూ దేవాలయాలకు సంబంధించి ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఇలాంటి నిర్లక్ష్యపు సమాధానాలు ఏంటి అనేది కూడా ప్రశ్నిస్తున్నారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు రేపొద్దున ఖచ్చితంగా హిందువుల నుంచి వచ్చే వ్యతిరేకతని ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి.